రెహమాన్ గారు మొన్న ప్రధాని వచ్చినప్పుడే ఏపీకి సంబంధించి లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడము, దాని డెవలప్మెంట్ సంబంధించి శంకుస్థాపనకు సంబంధించి మనం చూస్తున్నాం. ఇప్పుడు అమిత్ షా రాబోతున్నారు 18న విజయవాడకి. మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించి అటు ఎన్ఐడిఎం గురించి కావచ్చు, ఎన్డీఆర్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్రాలను ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ఏ విధంగా ఉండబోతుంది డెవలప్మెంట్ అనుకోవచ్చు? ప్యానెల్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. అట్లానే ఐ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ శుభోదయం. నిజానికి కాలం ఎప్పుడు ఒకలాగా ఉండదండి. 2014లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రారంభోత్సవం సందర్భంగా, అవతరణ సందర్భంగా అక్కడ జరిగినటువంటి బహిరంగ సభలో నరేంద్ర మోడీ గారు అప్పుడు మట్టి కుండతో అక్కడికి వచ్చారు. 100,000 కోట్ల రూపాయలు రాజధానికి ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తారని అనుకున్నారు. అప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు ఎన్డీఏ పైన, అంటే ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్య పక్షం అయినప్పటికీ ఆ టీడీపీ పై ఆధారపడి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు 2023, 24కి వచ్చే వరకు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు అనేటువంటి 2 పిల్లర్ల పైనే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో నడిచేటువంటి పరిస్థితి. అంటే కీలకమైనటువంటి భాగస్వామి కాదు ఈసారి, కీలకమైనటువంటి భాగస్వామి అంటే టీడీపీ పై అట్లానే నితీష్ కుమార్ పై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధాన భాగస్వామ్య పక్షాన్ని సాటిస్ఫై చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అందులో భాగంగానే 11,500 కోట్లు విశాఖ ఉక్కుకు వచ్చినట్టుగా మనం చూడాలి. గతంలో ఏమీ రాలేదు. అట్లానే స్పెషల్ స్టేటస్ కు సంబంధించి కూడా 2014లో నెల్లూరు సభలో స్వయంగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అంత ప్రధానమైనటువంటి ఎన్నికల హామీ కూడా అక్కడ నెరవేరలేదు. దాని గురించి అనేక సార్లు అనేక వేదికల మీద మాట్లాడిన తర్వాత టీడీపీ ఆ భాగస్వామ్య కూటమి నుంచి బయటకు పోయినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. కానీ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా గేమ్ చేంజ్ అనేది జరుగుతుంది. డెఫినెట్ గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులే మాట్లాడుకోవాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి వరాల జల్లు కురిసేటువంటి అవకాశం ఉంది. అట్లానే ఇబ్బముబ్బడిగా నిధులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎవరు ఊహించండి, అసలు విశాఖ ఉక్కుకు సంబంధించి 11,500 కోట్ల రూపాయలు కేంద్రం ఆర్థిక సహాయాన్ని ప్రకటించడానికి, అంటే అత్యంత ప్రతిష్టాత్మకమైంది. విశాఖ ఉక్కు అనేటువంటి ఆంధ్రుల హక్కు అని ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దాన్ని సాధించుకున్నటువంటి పరిస్థితి గతంలో, దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఇట్లా ప్రకటించడాన్ని నిజంగా స్వాగతించాలి. ఖచ్చితంగా ఇంతకు ముందు మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి క్యూ కట్టే అవకాశమే ఉంది. కేంద్రం మంత్రులు వచ్చే అవకాశం ఉంది. అట్లానే అవసరమైతే ప్రధాని మోదీ కూడా. పాయింట్ రెహమాన్ గారు, ఏదైతే అందరికీ తెలిసిన విషయమే, ఇంతకుముందు మీరు చెప్పిన విషయమే, కేంద్రంలో 2014 to 19 కూటమి కానీ అప్పుడు జనసేన పార్టిసిపేషన్ లేకపోయినా సపోర్ట్ చేసింది, అధికారంలోకి వచ్చారు. 19 to 24 మనం చూస్తున్నాం ఏ విధంగా ఉంది అనేది. అంటే అప్పుడు కూడా బీజేపీ సింగిల్గా ఉన్నా, బీజేపీ అంటే కేంద్రంతో ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం విభేదించినటువంటి పరిస్థితులు మనకి ఎక్కడ కనిపించలేదు. సానుకూలమైన వాతావరణమే, స్నేహపూరిత వాతావరణమే కనిపించింది. ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పటికీ స్టార్టింగ్లో కొన్ని విమర్శలు వినిపించాయి. మీరే కదా పార్టీకి సంబంధించి పిల్లర్స్, అంటే మీరు కనుక బయటకు వచ్చేస్తే అప్పుడు ఏమైనా ఇండియా కూటమితో ఏమైనా చేతులు కలిపితే కనుక ఈ ప్రభుత్వం అధికారం నడిపే పరిస్థితి లేదు కదా, ఇంకా టైట్గా ఉండాల్సింది కదా, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఇంకా టఫ్ ఫైట్ చేయాల్సింది కదా, ఎందుకు ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధి గురించి కూడా పక్కన పెట్టేస్తున్నారు? మాకు ఆనాడు ప్రత్యేక హోదా గురించి మేము కొట్లాడలేదు, ఇప్పుడైనా మీరు మాట్లాడచ్చు కదా, ఇప్పటికీ స్టిల్ నో మేము అదే మాట మీద ఉన్నాం, మీరెందుకు ఈ రోజు మీ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా మీరు పట్టించుకోవట్లేదు అన్న దానికి ఇది సమాధానం అనుకోవచ్చా డెవలప్మెంట్ అనేది? నిజానికి అంటే అనాలోచితంగానే ఆ ఎన్నికల హామీ, అంటే మీరు గతంలో ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నకు ముందు సమాధానం, అంటే 2014 నాటి పరిస్థితులు వేరు. ఎన్డీఏ ప్రభుత్వము, కేంద్రము ఈ రాష్ట్రం పైన ఆధారపడి లేదు, దానికి పూర్తి మెజారిటీ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి
ఎన్నిసార్లు వీళ్ళు దరఖాస్తులు ఇచ్చినా, దండాలు పెట్టినా, వినతి పత్రాలు సమర్పించినా కేంద్రం నుంచి అంటే ఉంటే ఉండండి, పోతే పోండి అనేటువంటి ధోరణి మాత్రమే కనపడింది. ఆ అంత అంటే డిపెండెన్సీ లేదు కాబట్టి, ఆ రోజున వీళ్ళపైన ఆధారపడి లేదు కాబట్టి, వీళ్ళ డిమాండ్లకు తలొగ్గేటువంటి పరిస్థితి 2014 నుంచి 19 వరకు మనకు కనపడలేదు. వీళ్ళు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నప్పటికీ కూటమిలో రాజధానికి కేంద్రం నుంచి ఆశించిన నిధులు రాలేదు. సపరేట్ మీరు అన్నట్టుగా స్పెషల్ స్టేటస్ కు ఆ ఇప్పటి పరిస్థితి ఉంటే కనుక సాధించుకునేవాళ్ళు. ఎందుకంటే నెల్లూరు సభలో అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ వెంకయ్యనాయుడు గారి సమక్షంలో ప్రకటించారు. ఈ ఈ ఆంధ్రప్రదేశ్ ఏదైనా స్పెషల్ స్టేటస్ కు హోదా వస్తుందంటే ఈ నెల్లూరు బిడ్డ వెంకయ్యనాయుడు గారి కృషి వల్లే రాబోతుంది. కాబట్టి కూటమిని గెలిపించండి, స్పెషల్ స్టేటస్ ఇస్తామని నెల్లూరు సభ వేదికగా అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. తర్వాత వీళ్ళ మీద ఆధారపడి లేదు కాబట్టి, వీళ్ళ మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి ఆ రోజున లేదు కాబట్టి, అట్లాంటి దానికి ఆల్టర్నేటివ్ గా కూడా పెద్దగా వీళ్ళు ఏం సాధించుకోలేకపోయారు. అంటే ఇప్పుడు మళ్ళీ స్పెషల్ స్టేటస్ ను చంద్రబాబు నాయుడు గారు తెరపైకి తీసుకొచ్చే అవకాశం లేకపోయినా, మేము దానికి ప్రత్యామ్నాయంగా ఆర్థిక ప్యాకేజీని అడిగాం, దాన్ని అమలు చేయాలనేటువంటి డిమాండ్ గతంలోనే ఆయన చేశారు. అది నెరవేరలేదు. ఇప్పుడు ఆ ఆర్థిక ప్యాకేజీను పూర్తిగా సాధించుకోవడం కోసం తన శక్తిని, సామర్థ్యాన్ని చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా కేంద్రం పైన పెట్టి సో 5 years లో ఏపీ డెవలప్మెంట్ అనేది శరవేగంగా జరుగుతుంది కేంద్రం సహకారంతో జరిగే అవకాశాలు చాలా డెఫినెట్ గా ఉంటదండి. డెఫినెట్ గా ఉంటది. కేంద్రానికి కూడా అనివార్యం అండి. చేయక తప్పని పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఓకే.